ఇవాళ మన ఆంజనేయ స్వామి ఎలా జన్మించాడు అనే కథను మనం చెప్పుకుంటున్నాం కనుక అందరూ శ్రద్ధగా వినండి. ఆంజనేయ ఎలా పుట్టిండు అనే కథ ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నాం. కనుక పార్వతీ పరమేశ్వరుడు హరహర, నీవు ఈ లోకంలో నాకంటే అందగత్తి కానీ నాకంటే జ్ఞానవతి కానీ ఎవరు కూడా లేదుగా అని చెప్పని అన్నది. అదేంది, ఎవరికున్న జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కనుక నేనే గొప్పని అనుకోవటం జరగకూడదు అని చెప్పని ఈశ్వరుడు అన్నాడు. కాదు కాదు, ఈ లోకంలో అందరికంటే అందగత్తె నేనే అని చెప్పని పార్వతి అనగా, కాదు నీకంటే అందగత్తెలు ఉన్నారు అని చెప్పని ఆయన ఇద్దరు వాదాపోదాలు జరుగుతూ ఉండగా అయితే చూపి అని చెప్పని అన్నది పార్వతి. తెత్తా చూడు అని చెప్పని బయటలేసి ఆయన బ్రహ్మ దగ్గరికి పోయి, అన్న మా సంభాషణలో ఇలా జరిగింది, నాకంటే అందగత్తి లేదని అనగా నేను కోపం చెంది నీకంటే అందగత్తి ఉంది అని చెప్పని నేను అనడం జరిగింది. కనుక మనం ఏం చేయాలి అని చెప్పని అన్నాడు బ్రహ్మకాడ. అప్పుడు బ్రహ్మ, అలాగనా, అయితే ఏ రకంగా అయినా సరే పార్వతి కంటే అందగత్తి కావాలి అంటే మనమే సృష్టించాలి నాయన, కనుక మహావిష్ణు కాడికి పోదాంపా అని చెప్పని ఆ విష్ణుమూర్తి కాడికి వీళ్ళిద్దరు కలిసి పోయిండ్రు. పోయి, అయ్యా ఈ రకంగా జరిగిందంట వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు, కనుక మనం అందరికంటే కూడా అందగత్తిని తీసుకురావాలి అని చెప్పని ఒక బయలుదేరిండ్రు. బయలుదేరి పాగ అడవిలో ఒక అందుగు చెట్టు అనేది చక్కగా పెరిగి ఉంది. ఆ అందుగు చెట్టుని చూసి ఆ చెట్టును కొట్టి ఆ చెట్టుని బ్రహ్మ చూడచక్కగా చేసింది. ఆ చూడచక్కగా చేయగా ఎప్పుడైతే చూడచక్కగా చేసి ఆ బొమ్మకి ప్రాణదానం చేసింది బ్రహ్మ. ఆ తర్వాత వస్త్రదానం మహావిష్ణువు చేసిండు. ఆ తర్వాత ఈశ్వరుడు ఆహారాన్ని పెట్టి ఆ బొమ్మని అమ్మటే తీసుకుని వస్తుండో ఆమె పేరు అల్లీ చెట్టులో వచ్చింది కాబట్టి అల్లీదేవి అని చెప్పని పెట్టిండ్రు. ఆమెను తీసుకొని ఎంట పెట్టుకొని వస్తూ ఉండగా నారదులు వారు వాళ్ళకంటే ముందుగా పోయి పార్వతికి, అమ్మా విష్ణు ఈశ్వర బ్రహ్మ తలుచుకుంటే జరగంది ఏమన్నా ఉంటుందా, కనుక నీకంటే అందగత్తెని తెత్తండు, తెచ్చినప్పుడు నువ్వు ఏమనకుండా ఉంటే నీకు సవితిలాగా అయిపోద్ది, కాబట్టి అయ్యా నేనేదో తొందరపడి అన్నప్పుడు నువ్వు నీకంటే అందగత్తె మా చెల్లెలు ఉంది అంటే నేను అనేదాన్ని కాదుగా అని చెప్పున్నాను. కనుక అతను మాట్లాడక ముందర ఇవన్నీ జరగాల అని చెప్పని, అప్పుడు ఎలా జరగాలి, ఆయన ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడుతున్న లోపల నువ్వు చెముతో నీళ్ళు తీసుకొని పోయి కాళ్ళకి నీళ్ళు ఇవ్వటానికి చెముతో నీళ్ళు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చి ఈ మాటను కాళ్ళు కడుక్కునే లోపల ఆ తరుపడి నీకు ఏ బాధలు లేకుండా పోతాయి. ఆమెని ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కనుక అప్పుడు నీకు ఏ సవితిపోడు లేకుండా పోద్దమ్మా అని చెప్పి నారదులు వారు చెప్పగా, ఈయన ఈశ్వరుడు తీసుకొని ఇంట్లోకి రావటంతోనే ఈమె జాయిస్ తెమ్ముతోటి నీళ్ళు తీసుకొని పోయి, అయ్యా ఇగో కాలు కడుక్కో అని చెప్పి నీళ్ళు ఇవ్వటం. ఆ నీళ్ళు ఇచ్చిన తక్షణమే ఆమె కాలు కడుక్కునే లోపల, ఏందయ్యా నేనేదో సంభాషణలో నాకంటే అందగత్తి ఎవరు లేరు అని అనగా మా చెల్లెలు ఉంది అని చెప్పి అనకుండా నువ్వు మెలకుండా పోయినవేంది అని చెప్పి నన్ను అన్నది. అప్పుడు ఈశ్వరుడికి ఇంక చెల్లెలు అయిపోయింది. ఇంకేం చేయాలి, ఏమైనా ఎవరికొకరికి ఇవ్వాలి అని చెప్పని ఒంటి స్తంభం మేడ కట్టించి 19 గంట కట్టి ఆ 19 గంటని 3 మాటలు మోగిచ్చి ఎవరైతే ఆ రావణ తిరిగి వచ్చి ఆ నాదం ఆగిపోయేసరికల్లా ఆడుంటారో వాళ్ళకి ఆమెనిచ్చి చెయ్యాలి, అంతలా వందగతి కాబట్టి అని చెప్పని ఈయన శాసించిండు.
ఈ శాసించినప్పుడు ఏం జరిగింది? అందరూ వచ్చి ఆ గంట 3 మాటలు కొట్టి పోగా ఎవరైనా సరే ఆ నాదం ఆగబోయేసరికల్లా రాటల్లా. అప్పుడు ఈ ఒక మహాముని అప్పుడు అడవిలో ఆవు ఈనుతూ ఉండగా ఆ పులొచ్చి ఆ దూడలను తింటుంది. అప్పుడు ఆ ఆవు దూడలను తినే పుల్ని ఈ మునీంద్రుడు సంహరించిండు. కనుక అయ్యా నీకు ఏ నాటికైనా సరే నేను ఒక రోజున ఉపయోగపడతా అని చెప్పననగా ఇక్కడ సాత్యానికి ఈ ఆవును కట్టేసింది. ఎప్పుడైతే ఆ ఆవుకెళ్ళి చూసిండు, ఏమో కళ్ళు చూచారు కదా చూడసక్కన ఆమెకి ఈ మునేంద్రుడికి వ్యామోహం కలిగింది. కనుక మనం ఎమ్మటే ఆమెని మనం పెళ్ళి ఆడాలి అని చెప్పిన ఆవు కాడికి వచ్చి, అమ్మ నేను ఇప్పుడు దాకా తపస్సులోనే ఉండా, కనుక ఇప్పుడు నేను సంసార సాగరాన్ని ఈదాలనుకుంటున్నా, కాబట్టి ఏమని అల్లీదేవిని నేను చేసుకోవాలి అని చెప్పని అనగా, నీ ఇష్టం స్వామి, నేను గంట కొట్టి పోయొచ్చేరకల్ నాదం ఆగిద్ది, ఆగినా కానీ నువ్వు ఆగలేదని చెబితే కానీ నేను చేసుకోవాలి అని చెప్పని మాట తీసుకొని తిరిగి 3 మాటలు గంట కొట్టి తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చేరకల్లా నాదం ఆగిపోయింది. అప్పుడు ఆవు ఈయన నేను నాదం ఆక ముందరనే వచ్చిన అని చెప్పని చెయ్యెత్తిండు. ఆవు కాడికి వచ్చి ఈశ్వరుడు అడగటంతోనే ఆవు ఏం చెప్పింది? నోటితో చెప్పటానికి అబద్ధం పలకక తలకాయ ఊపింది. తలకాయ ఊపటంతోనే నీకు నోరుంది దేనికి? నిజం చెప్పటానికేగా, తలకాయ ఊపినవా అని చెప్పని అప్పుడు ఆ కాలికున్న పావుకోడి తీసుకుని ఇసిరేయగా పై పళ్ళు ఒటుకు రాలిపోవటం. అప్పుడు ఆ ఆవుకి మాటలు లేకుండా పోవటం. కనుక రేపొద్దున ఆ నరయుగంలో నీ దూడలు కానీ నువ్వు అతిశాకిరి చేసి వాళ్ళందరిని జాకాలి. ఇది ఇవాళ కలియుగాన్ని ప్రారంభించబడుతున్నాం కాబట్టి ఈ కలియుగంలో నువ్వు ఇటువంటి అబద్ధం ఆడినావు కాబట్టి ఇంక నేనేం చెప్పలేను అనగా అప్పుడు ఆయన చేసుకొని ఇంక పోయింది. ఎప్పుడైతే అల్లీదేవిని చేసుకొని పోగా ఒక ఆశ్రమం నిర్మించి ఆ ఆశ్రమంలో సస్యశ్యామలంగా ఇద్దరు ఆనందంగా బ్రతుకుతూ ఉండగా 2 మగపిల్లగాళ్ళు జన్మించారు. ఓం నమః శివాయ. తరువాయి భాగం రేపు వీడియోలో చూడండి.